గతంలో మీరు చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30, 35, 45, 33, 29.88, 29, 29.89, 30, 36 ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ బై దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్. వరుసగా 2 సంవత్సరాల్లో అతి తక్కువ కృష్ణా నదీ జలాలను వినియోగించి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు. మన నీళ్లు కిందికి ఆంధ్రకు జార విడుస్తున్నాడు. తెలంగాణ నీటి హక్కులను ఇవాళ తల్లే ఇది అయిందంట, దయమైందంట చూడు. అట్లా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం పాలిట ఇవాళ ఒక దీనిగా తయారైపోయింది, శాపంగా తయారైపోయింది. ముఖ్యమంత్రిని ఎవరైతే హక్కులు కాపాడాల్సినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయనే ఇలా హక్కులు కాలరాస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హక్కులు కాలరాస్తున్నాడు. తల్లి దయమైంది అన్నట్టు ఇవాళ తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు శాపంగా తయారైపోయాడు. అదేదో సామెత లెక్కున్నది. ఇంత దుర్మార్గమా? మన బీఆర్ఎస్ కంటే ఇవాళ ప్రాజెక్టులు పెరిగినాయి. ఇయర్ ఆన్ ఇయర్ మేము ప్రాజెక్టులు కట్టినాం. నీటి వినియోగం పెరగాలన్నా తగ్గుద్దా? ప్రాజెక్టులు కట్టుకుంటున్నా పోయిద్ది కృష్ణా మీద. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయినా కొద్దీ అవసరాలు పెరుగుతాయి, ఆయకట్టు పెరుగుతుంది. దుర్మార్గం ఏంటంటే మీ పాలనలో ఈ 2 సంవత్సరాల్లో నీటి వాడకం తగ్గుముఖం పట్టింది. దిస్ ఇస్ అ టోటల్ ఫెయిల్యూర్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్. దిస్ ఇస్ అ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. అత్యంత కీలకమైన ఈఎన్సీ పోస్ట్ను కూడా వారాల తరబడి కాలు పెట్టారు ఎవరన్నా. ఇన్ఫ్యాక్ట్ ఈఎన్సీ ఎప్పుడు రిటైర్ అవుతాడు అనేది ఈ ప్రభుత్వం పోయిన డిసెంబర్లోనే డిసైడ్ అయింది. వారం ముందే నెక్స్ట్ ఇన్ఛార్జో లేకపోతే నెక్స్ట్ సీనియారిటీ ప్రకారంగా ఈఎన్సీ ఎవరో నిర్ణయిస్తారు. అంటే మీకు అసలు లెక్క లేదు, పట్టు లేదు. పాలన మీద పట్టు లేదు, పట్టి లేదు, 2 లేవు మీకు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది మేము ఒక 6 నెలల కిందనే బయటపెట్టాం. ఇప్పుడు మీరు ఉత్తరం రాసింది. అంటే మీ ఈఎన్సీ గారు మీ ప్రభుత్వం ఉత్తరం రాసింది. కేఆర్ఎంబీకి లేఖ రాసి బీఆర్ఎస్ చెప్పింది నిజం అని ఇప్పుడు కదా మీరు ఒప్పుకున్నారు. ఆ రోజు మమ్మల్ని తిట్టిర్రు మేము బయట పెడితే. అతి తక్కువ నీళ్లు వాడుతున్నారు, మీరు ఫెయిల్ అవుతుండ్రు అంటే మా మీద రాజకీయంగా బురద జల్లిండ్రు, ఏదో తిట్టిండ్రు. మేము ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర హక్కుల కోసం ఎన్ని తిట్లు పడడానికైనా సిద్ధం. తిట్లు తిన్నా మిమ్మల్ని ఇడిచిపెట్టాం. మాకు ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి. మమ్మల్ని తిట్టిండ్రు. ఇవాళ మేము చెప్పిందే నిజమని మీరే ఉత్తరం రాసింది కదా కేఆర్ఎంబీకి. అరే అడ్డగోలుగా వాడుతుంది ఆంధ్రప్రదేశ్, జర ఆపుండ్రి. ఇది ఆనాడు ఇది కూడా ఎప్పుడు రాసిండ్రు? చేతులు గాలిని కాకులు పట్టుకున్నారు. మేము ప్రశ్నించిన నాడే నిద్రలేచి ఉంటే, మేము ఆ రోజు అడిగిన నాడే మీరు మేల్కొని ఉంటే ఈ పరిస్థితి రాష్ట్రానికి వచ్చిన. ఇలా 80% నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకునే పరిస్థితి ఎవరు కల్పించిండ్రు? మీరు నిద్రపోవడం వల్ల. మేము ఆనాడు మేము ప్రశ్నించిన నాడే, 6 నెలల కింద మేము చెప్పిన నాడే మీరు బాధ్యతగా వ్యవహరించుంటే, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చుంటే, మీరు జాగ్రత్తగా వ్యవహరించుంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఇంత నష్టం అవుతుండేనా అని నేను అడుగుతా ఉన్నా. అంటే నామమాత్రంగా లేఖలు రాయడం తప్ప మీరు చేస్తున్నది అయితే ఏం లేదు. ఇంకా దారుణమైన పాయింట్ ఏంటంటే ఈఎన్సీ గారేమో ఆయన దాంట్లోనే 664 టీఎంసీలు తీసుకుపోయింది అని ఈఎన్సీ గారు లెటర్ రాశారు. 664 టీఎంసీ. ఇది యాజ్ ఆన్ ఈ 664 టీఎంసీలు 29 జనవరి 2026 అని రాసింది. అదే ఈఎన్సీ గారేమో 664 అన్నాడు. కేఆర్ఎంబీ ఆంధ్రప్రదేశ్కి ఉత్తరం రాసింది. అంటే కేఆర్ఎంబీ వ్యవహారము బీజేపీ ప్రభుత్వ వ్యవహారం ఎట్లుంది అంటే, కేఆర్ఎంబీ అంటది 555 టీఎంసీలు తీసుకుపోయింది అని కేఆర్ఎంబీ అంటది. 555 ఇది డేట్ ఎన్నడు? 6 ఫిబ్రవరి, లేటెస్ట్ 6 ఫిబ్రవరి 2026 నాడు కేఆర్ఎంబీ ఆంధ్రప్రదేశ్కి రాసింది. ఏమంటది? మీరు 555 టీఎంసీలు 78% తీసుకుపోయినరు, ఇక ఆపుండ్రి అని. అంటే 100 టీఎంసీలు తక్కువ చేసిండ్రు. తీసుకుపోయింది 664, కానీ కేఆర్ఎంబీ ఏమంటుంది? 555 టీఎంసీలు అంటుంది. అంటే ఇది ఎట్లుందంటే అడగాల్సిన రేవంత్ రెడ్డి అడగడు, హక్కులు కాపాడాల్సిన కేఆర్ఎంబీ కాపాడదు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని, కేఆర్ఎంబీని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన హక్కులు కాపాడాలి. కాపాడాల్సిన రేవంత్ రెడ్డి ఏమో నిద్రపోతాడు, అడగాల్సిన రేవంత్ రెడ్డి నిద్రపోతాడు. ఇది కాపాడే బాధ్యత ఎవరిది? కేంద్ర బీజేపీ ప్రభుత్వం. కేఆర్ఎంబీ ఎవరి నాయకత్వంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం కింద కేఆర్ఎంబీ ఉంటుంది. ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు.
బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి కానీ సంజయ్ గారు కానీ పొద్దున్నేస్తే కేసీఆర్ గారి మీద పడేడ్చుడే తప్ప మరి ఎట్లా పోతున్నాయి? మా తెలంగాణకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఏం చేస్తుండ్రు అని ఒక్కనాడన్న కిషన్ రెడ్డి గారో సంజయ్ గారో కేఆర్ఎంబిని రివ్యూ చేసిండ్రా? కేఆర్ఎంబి మీ సంస్థ కదా, మీరు కదా ఇవాళ ఢిల్లీలో అధికారంలో ఉన్నది. అడగాల్సిన రేవంత్ రెడ్డికేమో నా ఆర్ఆర్ ట్యాక్సులు ఎక్కడ బయటకు తీస్తారో, నా సంగతి ఏమవుతుందో అని ఆయన పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద పడేడుస్తుంటాడు. మరి అలా హక్కులు కాపాడాల్సింది ఆ సంస్థను కేఆర్ఎంబిని నిర్వహించాల్సిన బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది.